హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంకే క్రియేషన్స్. ఇవేంటి అంటే హెచ్చాలు అని అంటారండి. అమ్మమ్మ, ఇవేంటి ఎందుకు వేసుకోవాలి, ఇవన్నిటి గురించి చెప్పు. ఇది వేలంతరకు వేసుకోవాలి. కాన్పు అయినాక తర్వాత ఇవి అన్నిటికీ పనిస్తుంది. నడుము నొప్పికి, కాళ్ళ నొప్పులకు, గుంజుడు పనిస్తుంది అన్నిటికీ. ఇది మిరియాలు, తోక మిరియాలు. ఇది ఇది చింతవాని మాత్ర. ఓకే. ఇది సొంటి. ఇది మోడి. ఇది కపూర్. ఇవన్నీ కలిపి ఇదేంటి వాయు మిరియాలు అంటారా దీన్ని? ఇది చేజిరకర. ఇవన్నీ కలిపి హెచ్చాలు అన్నిటినీ ఇలా వేసి దంచుకోవాలండి. ఏదైతే తొందర దంగదో అవి మాత్రం ఫస్టే దంచుకోవాలి. ఇది మిక్సీలో వేయొద్దండి. మిక్సీలో వేస్తే ఏంటంటే మనకు కరెక్ట్ కన్సిస్టెన్సీ అనేది రాదు అంట. సో రోల్లోనే దంచుకోవాలండి, బాగా మెత్తగా దంచుకోవాలి. ఈ హెచ్చాలు వేసుకున్నన్ని డేస్ అంటే 5 days, 9 days, 11 days ఇలా ఉంటుందంట. అలా వేసుకున్నన్ని డేస్ బాలింతలు మాత్రం ఎల్లిపాయ కారంతోనే తినాలి. చల్లటి నీళ్ళల్లో ఎక్కువ ఉండొద్దు, మొత్తం వేడి నీళ్ళే యూజ్ చేసుకోవాలంట. చూస్తున్నారు కదా, ఇక్కడ హెచ్చాలు అయితే దంచుతుంది మా అమ్మమ్మ. చూడండి, చాలా స్మూత్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మాత్రం అలా దంచుతూనే ఉంది. చూస్తున్నారు కదా, అయితే దంచుతుంది కదా అండి. చూస్తున్నారు కదా, ఇది తర్వాత ఒక కాటన్ క్లాత్ తీసుకొని కింద బౌల్ పెట్టి ఇలా సపరేట్ చేసుకోవాలండి. మనకు కింద క్లాత్ నుండి అయితే స్మూత్ కన్సిస్టెన్సీ అనేది అయితే సపరేట్ అవుతుంది. చూడండి ఇక్కడ ఎలా సపరేట్ చేస్తుందో మా అమ్మమ్మ. మీరు ఎవరైనా వేసుకుంటే కామెంట్ చేయండి. చూడండి, ఇలా స్మూత్ కన్సిస్టెన్సీ అయితే వచ్చింది. కొంచెం తేనె యాడ్ చేసుకొని చిన్నుండల్లా వచ్చేలాగా ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇక్కడ మేమైతే ఎలా మిక్స్ చేస్తున్నాము. చిన్న ఉండలా. ఇది మాత్రం 3 ముత్తైదువులు వేసుకోవాలండి. ఫస్ట్ పసుపు కర్పూరంతో కూడా చేస్తారండి. అలా స్మాల్ బాల్ లాగా చేసిన తర్వాత ఫస్ట్ పసుపు అది వేసుకున్న తర్వాత ఈ హెచ్చాలు అనేది వేసుకోవాలండి, బాలింతలు. చూడండి, ఇక్కడైతే ఫస్ట్ పసుపు అయితే చేస్తున్నాం. పసుపు అయిన తర్వాత అది